సైబర్ క్రైమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ముందు కాలంలో దొంగతనాలే కన్నం వేసేవారు, ఏదైనా కట్ చేసి అవంతా కష్టపడేవారు. ఇప్పుడు ఈజీగా క్విక్ గా వాళ్ళు మనీ గ్రాప్ చేసేస్తున్నారు మొబైల్ ఫోన్లలో. అవును. అది వేరే ఏ స్టేట్ లో నుంచైనా చెయ్యొచ్చు, ఏ కంట్రీ నుంచైనా చెయ్యొచ్చు. దీన్ని కట్టడి చేయడానికి మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? దీనికి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, బేసిక్ కోర్స్లో ఒక సైబర్ నేరాలు ఏముంది, సైబర్ లాస్ ఏముంది, తర్వాత సైబర్ మోడస్ ఆపరెండై ఎట్లా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇంతకుముందు థెఫ్ట్ కోసం ఎట్లా చెప్తే అట్లా సేమ్ సైబర్ కోసం, సైబర్ క్రైమ్ కోసం చెప్పడం జరుగుతుంది. సైబర్ స్టాకింగ్ ఏముంది, ఏమేం సైబర్ రెల్మ్లో ఏమేం నేరాలు వచ్చింది, సైబర్ స్టాకింగ్, సైబర్ బులింగ్, సైబర్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, ఇది చాలా ఇది రకరకాలకి మోడస్ ఆపరెండై అది స్టోరీస్ ఉన్నాయి. అది స్టోరీస్ చెప్పేసి తర్వాత దానికి వాట్ ఈస్ సొల్యూషన్స్ ఏం ఉండాలి, హౌ టు స్టాప్ దెమ్, హౌ టు ఎడ్యుకేట్ పీపుల్. మీరు ఇది చూసారు, మన సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి ఒక సైబర్ క్రైమ్ కా ఫుల్ స్టాప్ కా ఒక క్యాంపెయిన్ కా కూడా వచ్చింది. ఎందుకంటే వాట్ హ్యాపన్స్ ఇస్ అది థెఫ్ట్ చేసినకి ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ ఉంది, బట్ సైబర్లో మీ ఫోన్లో జరుగుతుంది. మీ అందరూ దే డు నాట్ రియలైజ్, ఒక రియలైజేషన్ లేదు మా మీద క్రైమ్ జరుగుతుంది, ఇప్పుడు భయం లేదు అసలు. సో ఇది సైబర్ క్రైమ్కి స్టాప్ చేయడానికి వన్ ఇస్ ఎన్ఫోర్స్మెంట్ ఆస్పెక్ట్. అది ఎక్కడ ఇది కాల్ సెంటర్స్ లాగా నడుస్తుంది, అక్కడ దానికి అటాక్ చేయాలి. సో అది మన తరఫు నుంచి ఎన్ఫోర్స్మెంట్ రోల్ ఉంది ఒకటి. సో వాట్ ఆర్ ద న్యూ లాస్, సైబర్ లాస్, తర్వాత నెట్వర్క్స్ లింకేజెస్ ఎట్లా ఉన్నాయి, ఐపీ అడ్రసెస్ ఎట్లా ట్రేస్ చేయాలి, ఎట్లా బ్యాక్వర్డ్ ఎథికల్ హ్యాకింగ్ చేయాలి. అది ఒక భాగం, అందరికీ కాదు, అందరికీ బేసిక్ నేరాలు చెప్తాము, ఎందుకంటే అందరూ ఇట్లా యూజ్ చేస్తలేదు. సో ఒక స్పెషల్ యూనిట్గా మన అన్ని పోలీస్ స్టేషన్, అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, దాని నుంచి వచ్చిన స్పెషలిస్ట్కి ఒక ట్రైనింగ్ జరుగుతుంది. ఎస్ బికాస్ అందరికీ ఇది అర్థం అవ్వదు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకే. అండ్ అది ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కావాలి. సో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇట్లా ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ మంత్లో ఒక ఇది సైబర్ ఫోరెన్సిక్స్కి 1 వీక్కి వాళ్ళకి ఒక రిఫ్రెషర్ ట్రైనింగ్ కోర్స్ కూడా మన ట్రైనింగ్ టీజీపీఏ స్టార్ట్ చేస్తున్నారు. అది వాళ్ళ నుంచి డిస్ట్రిక్ట్స్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది, ఇప్పుడు కొత్త వచ్చింది, వాళ్ళు చెప్పాలి. సో దాంట్లో మన IIITలో ఒక MOU ఉంది, JNTUలో ఒక MOU ఉంది, ఎందుకంటే అది చెప్పడానికి కోసం కూడా మన దగ్గర ఫ్యాకల్టీ లేదు. సో ఒక స్పెషలిస్ట్ లాగా తయారు చేస్తున్నాము. అండ్ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 6 monthsకి కోర్స్ కూడా ఉన్నాయి. అది కూడా వీ విల్ బి రన్నింగ్ దిస్ ఇయర్ నుంచి 100కి బ్యాచెస్. అది కూడా 6 monthsకి ఇంటెన్సివ్ ఎథికల్ హ్యాకింగ్ మీద ట్రైనింగ్, రెడ్ టీమ్ బ్లూ టీమ్ లాగా ఒక ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాము. మేడం, పోలీసు వ్యవస్థ అంటే 24/7 ప్రజలకు అందుబాటులోనే ఉండాలి. అండ్ చాలా స్ట్రెస్ ఉంటుంది, ఇంటికి వెళ్ళాక కూడా అది కంటిన్యూ అవుతుంది. కానీ మీరు ఈ ట్రైనింగ్ సెషన్లో, అంటే ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఫిజికల్లీ ట్రైన్ ఇచ్చేది కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ చేస్తారా? కరెక్ట్. అది బేసిక్ ట్రైనింగ్స్, ఇండక్షన్ ట్రైనింగ్, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అన్ని కోర్సెస్లో ఒక కౌన్సిలింగ్ సెషన్ లాగా పెడతాము. సైకాలజిస్ట్స్కి పిలిచేసి, ప్రొఫెషనల్స్కి పిలిచేసి, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఫీల్డ్ కాబట్టి వీ కాల్ ప్రొఫెషనల్స్. అది కౌన్సిలింగ్ కోసం 1 గంటలకి అట్లా కౌన్సిలింగ్ జరుగుతుంది. దాని సపోర్ట్లో లైఫ్ స్టైల్ డిజీజ్ ఏముంది, గుడ్ లైఫ్ ఎట్లా ఉండాలి, హెల్త్, ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుస్తుంది. సో అది 2 యాంగిల్స్ నుంచి ఏం తినాలి, ఎట్లా గుడ్ హ్యాబిట్స్ పెట్టాలి, ఈ గుడ్ హ్యాబిట్స్ ఇంక్లూడింగ్ వాట్ ఆర్ యూ ఈటింగ్, వాట్ ఆర్ యూ డ్రింకింగ్, అండ్ ఎట్లా ఎక్సర్సైజ్ ప్రతిరోజు మీ బాడీకి ఎట్లా మూవ్ చేస్తున్నారు, దానికి ఫిట్ ఫర్ లైఫ్ ఒక మంచి అలవాటు కూడా ఇక్కడ నేర్పిస్తారు. అది ఇండక్షన్ కోర్స్కి సబ్ ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్ అందరికీ ఫిట్ ఫర్ లైఫ్ ఎట్లా ఉండాలి, ఎట్లా దానికి హ్యాబిట్స్ ఉండాలి, ఎట్లా దానికి మెంటల్ కండిషనింగ్ ఉండాలి, అది ఒక సాటర్డే సండేస్కి అట్లా ఒక సెషన్ మీద నడుస్తుంది. తర్వాత అందరికీ ఫిజికల్ ఫిట్నెస్ ఈక్వల్ లేదు కదా. సో
యోగా రన్నింగ్ ఐఎమ్ అబౌట్ టు ఆస్క్. యోగా రన్నింగ్ వాళ్ళకి ఇష్టమైన స్పాట్ అది నేర్పిస్తారు. నేర్పిస్తున్నాము. అండ్ ఒక 15-20 మినిట్స్ ఎట్లా చేయాలి, ఎట్లా టైం ఫైండ్ చేసి చేయాలి, అది కూడా ఒక కౌన్సిలింగ్ లాగా చేస్తాము. ఇంకా దాంట్లో అడిషన్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్, తర్వాత మన హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, వేరియస్ ఎట్లా ఇన్స్టిట్యూట్స్ నుంచి ట్రైనర్స్ వచ్చి మెడిటేషన్ ఓకే. అండ్ హౌ టు కంట్రోల్ యువర్ స్ట్రెస్ త్రూ బ్రీదింగ్ అండ్ ఒక స్పేస్, ఓకే. పర్సనల్ స్పేస్ కోసం ఒక 10-15 మినిట్స్ ప్రతిరోజు టు కీప్ యువర్ బ్రెయిన్ సెంటర్డ్. అట్లా ఏం చేయాలి, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి, కొంచెం క్వైట్గా ఎట్లా ఉండాలి. అంటే డిఫికల్ట్ టైమ్స్లో ఎలా కామ్గా ఉండాలి. అవును అవును. సో అది కూడా నేర్పిస్తాము. అయితే ఇప్పుడు ఏమంటే మన భారతదేశంలో మహిళలు చాలా రంగాల్లో ముందెళ్తున్నారు అండ్ ఇప్పటికీ కొన్ని రంగాల్లో పోరాడుతూనే ఉన్నారు. సో ఇలాంటి టైంలో మీరు ఇంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు కదా, సో మీ జర్నీ గురించి కొంచెం చెప్పండి. సో నేను 1994లో సర్వీస్లో వచ్చాను. 1994లో నా గ్రాండ్ ఫాదర్ చెప్పారు నాకు, మీరు పోలీస్కి ఎందుకు జాయిన్ చేస్తున్నారు అడిగారు నాకు. ఎందుకంటే ఇది మెన్స్కి జాబ్ ఉంది, విమెన్కి జాబ్ లేదు. సో అప్పుడు అందరూ అలాగే అనుకుంటారు. అవును అవును. దాంట్లో నా బ్యాచ్లో ఓన్లీ 9 విమెనే. బ్యాచ్ ఆఫ్ 84లో ఓన్లీ 9 విమెన్ మేము. సో అది ఆ టైంకి అది థింకింగ్ ఉంది. కానీ అప్పుడు కూడా నేను నాకు యాక్చువల్గా అది ఎంత ఫియర్ లేదు. నేను ఇద్దరు సిస్టర్స్, వీ హ్యావ్ నాట్ బీన్ బ్రాటప్ లైక్ గర్ల్స్, హ్యూమన్స్. అట్లా బ్రింగింగ్ అప్ అది గర్ల్ ఏముంది, బాయ్ ఏముంది, గర్ల్ ఇట్లా చేయాలి, బాయ్ ఇట్లా చేయాలి, ఏం జరగలేదు. భేదాభిప్రాయాలు ఏమీ లేవు. అంతే అంతే. సో దానికి వై షుడ్ ఐ నాట్ బి ఏబుల్ టు డూ దాట్ ఒక క్వెరీ వచ్చింది నా మనసులో. ఏదో ఒక పాయింట్ తీసుకొని మీకు వచ్చి ఉంటుంది కదా, ఎవరినన్నా చూసారా, ఏంటి ఏదైనా చదివారా? యాక్చువల్గా నా ఫ్యామిలీలో చాలా మెంబర్స్ యూనిఫామ్లో ఉన్నారు. నా ఫాదర్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అక్కడ చాలా యూనిఫామ్ నేను చూసి యూనిఫామ్లో అట్రాక్ట్ అయినాము. ఎందుకంటే యూనిఫామ్లో అందరు 100లో మధ్యలో ఒక యూనిఫామ్ కనపడుతుంది కదా. పైగా వాళ్ళ పిల్లలకి ఆ లెగసీ కంటిన్యూ చేయాలని ఉంటుంది కదా. ఉంది, కానీ నా పిల్లలు నాట్ ఇంట్రెస్టెడ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.